హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ఆఫ్టర్నూను ఎండ్రాయిలోను ఆనపకాయ కర్రీ అయితే చేశానండి. ఈ ఎండ్రాయిలో ఆనపకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండ్రాయిలో ఆనపకాయ కర్రీ అయితే. అది నేను నిన్న సాయంత్రం అయితే ప్రిపేర్ చేశానండి. చక్కగా వేడి వేడి రైస్లోకి ఈ కర్రీని కారం మసాలా అన్నీ తక్కువగా వేసుకుని పిల్లలు కూడా తినేటట్టు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసేవారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ఇక్కడ ఒక ఆనపకాయ తీసుకున్నా. ఒక ఆనపకాయ అంటే ఆనపకాయ మొత్తంగా చిన్న ఆనపకాయ తీసుకున్నానండి. తీసుకొని దాని చెక్క అంతా తీసేసుకొని తర్వాత వీటిని అయితే చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎండు రొయ్యలను అయితే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాల గ్రేవీ కోసం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి సరిపోతుందండి. మనకి ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకున్నా మనకి కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది కాబట్టి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో బాండి పెట్టి మనం దీనికి ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు, తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే వేసుకున్నానండి. 2 కలిపి మనం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది ఉండదు. మామూలుగా డైరెక్ట్గా వేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు. కానీ ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నీచు వాసన రాదు. పిల్లలు కూడా తినడానికి కొంచెం ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఎండు రొయ్యల్ని ఫ్రై చేసి కర్రీ చేస్తున్నానండి. మనం ఎల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసేసాం కాబట్టి ఈ 2 కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం సైజులో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మనకి ఎండు రొయ్యలు మాడిపోతాయి కాబట్టి ఇక్కడ నేనైతే ఎండు రొయ్యలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అది కూడా చక్కగా ఫ్రై అయ్యింది కాబట్టి తర్వాత దీంట్లోనూ ఆనియను, పచ్చిమిర్చి, టమాటా అయితే నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవచ్చు. లేదంటే టమాటా మిక్సీ పట్టేసుకుని కూడా వేసుకోవచ్చండి. కానీ నేను మామూలుగా డైరెక్ట్గా వేసేసానండి. మనకి ఇవి తొందరగా ఉడకడం కోసం నేను దీంట్లోనూ కర్రీకి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా మగ్గేంత వరకు, అంటే మనకి త్వరగా మగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఉప్పు, పసుపు అనేది నేను ముందుగా వేసానండి. చూసారా అండి, చక్కగా కుక్ అయిపోయింది. మీడియం సైజులో పెట్టుకొని నేను ఇక్కడైతే ఫ్రై చేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోయిందండి మనకి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అనేది దీంట్లో వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు అనేది చిన్న చిన్న ముక్కలు కింద కోసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనకి చాలా త్వరగానే అయిపోతుందండి. ఇందులో వేసుకున్న తర్వాత మనకు ఒక్కసారి మొత్తం కర్రీకి అంతా కూడా ఈ ఆనపకాయ ముక్కలు కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఆనపకాయలో ఉండే వాటర్ అనేది ఉంటుందండి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం చక్కగా మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ నేను లేత ఆనపకాయ తీసుకున్నాను కాబట్టి మనకి చాలా త్వరగానే కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. తర్వాత మనకి ఇక్కడ మగ్గిపోయిన తర్వాత ఆనపకాయ ముక్కలు దీంట్లోనూ ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చండి, ఇంకొక స్పూను. నేనైతే మా పిల్లల కోసం ఒక స్పూనే వేసాను, సరిపోతుందండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుందండి. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మొత్తం మసాలా అంతా కూడా ఈ కర్రీకి కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూసారండి, ఆనపకాయ అనేది మనకి చక్కగా ఉడికిపోయింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, లేత ఆనపకాయ కాబట్టి మనకి చాలా త్వరగానే అయిపోతుంది. తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత నేను సిమ్లీలో పెట్టుకుని అయితే కర్రీ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మనకి సిమ్లీలో ఉడికితేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఆనపకాయ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే ఇక్కడ సిమ్లీలో పెట్టి అయితే ఉడికించుకున్నాను. మీరు కావాలితే ఇలా దింపేసుకోవచ్చు, లేదంటే బాగా దగ్గరగా ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవచ్చండి. ఇక్కడ నేను చాలా దగ్గరికి ఎగిరబెట్టేసానండి. కర్రీ బాగా దగ్గరికి ఎగిరిపోతేనే కర్రీ అనేది బాగుంటుంది. ఆనపకాయ ఎండు రొయ్యల కర్రీ ఫైనల్లీ అయిపోయిందండి. మంచి కలర్ఫుల్గా, స్పైసీ లేకుండా టేస్టీగా పిల్లలకి నచ్చేలాగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఫైనల్లీ నేను చేసిన ఎండు రొయ్యలు ఆనపకాయ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.